నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలంపురంలో సత్యసాయి ఆధ్యాత్మిక కళా కేంద్రం ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న వలవల మల్లికార్జునరావు. వెంకటరామనగూడెంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. పెంటపాడు మండలం అలంపురంలో నిర్మించిన శ్రీ సత్యసాయి రామానంద యోగి ఆధ్యాత్మిక కళా కేంద్రంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సామాజికంగా ఆధ్యాత్మిక కేంద్రంగా అలంపురం గ్రామం విరాజిల్లుతుందని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బంగారాజును సన్మానించారు. కేవలం 40 నిమిషాల్లో విజయవాడలో జరిగే సమావేశాల కారణంగా మీరందరూ కూడా ఆయన సహకరించి ఎవరు అడ్డు రాకుండా ఈ కోర్టులో భాగంగా ప్రజలకు అందరికీ ఉపయోగపడే ఒక ఆధ్యాత్మిక సేవా కేంద్రం సర్వీస్. ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఏ విధంగా మాకు చాలా కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రకాశ్ గారు చంద్రబాబు సైడ్ కార్యక్రమం ఏదైతే ఉందో మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చిన దానిలో సమాజం కోసం ఏదో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచన మన దగ్గర ఉన్నదంతా మనది కాదు, మన చుట్టుపక్కల పరిసరాల కోసం, ప్రజల కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనకు చక్కటి ఉదాహరణ అలంపురం గ్రామం. అది వేళ బంగారాజు గారి ద్వారా కానివ్వండి, వెంకటరమణ ట్రస్ట్ నడుపుతున్నటువంటి కృష్ణరాజు గారి ద్వారా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు చాలా బహు అరుదుగా ఉంటారు. ఈ విధంగా కలిసికట్టుగా పనిచేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానిలో రాజకీయాలు. ఇవాళ సేవ చేయాలన్నా కూడా రాజకీయాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీ గ్రామం ఒక ఆదర్శ గ్రామం అనేటువంటి విషయంలో కలిసి పనిచేయడం, మంచి కార్యక్రమం అనేదానికి మీ గ్రామం చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నా. ఒక అవినాభావ సంబంధం ఉంది. వారు చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా నేను రాష్ట్రం అంతా చెప్తుంటా ఎక్కడికి వెళ్ళినా. ఈ మధ్యకాలంలో మన జిల్లా కలెక్టర్ గారందరికీ చెప్పి అలంపురం గ్రామం వెళ్ళి వెంకటరమణ ట్రస్ట్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు మీరు పరిశీలించండి అంటే వారు కూడా వచ్చారు. కాబట్టి ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామం. రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రామంలో చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, నేను చాలాసేపు ఉండేవాడిని ఇక్కడ. యాక్చువల్గా వేరే కార్యక్రమం పెట్టుకోవాలి నేను. అక్కడ అత్యున్నత స్థానాన్ని అధికరించి అక్కడ సేవలు అందించడం, యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఇన్వర్ట్ స్పేస్ బీబీసీ టైంలో చేయడం, జనారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, everybody was involved in that. And I am greatly indebted to my parents, and I am greatly indebted to both the guests to be present with us and giving that impetus of
love all, serve all. क्षण क्षण में साई है, कण कण में साई है। जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय बोलो भारत माता की जय। గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులను సందర్శించి 2,08,00,000 నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 2,05,00,000 ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గొర్రెల శ్రీధర్, ముచ్చాల సత్యనారాయణ, పద్మనాభుని మురళి, మధుకూరి ధనరాజు, ముప్పిడి రమేష్, ముచ్చాల శ్రీనివాస్, ఏరుబండి సతీష్, వెలుగట్ల రాము, దలై తిరుమలరావు, కిలాడి సాయి, అడ్డు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న 19వ వార్డులో మరి అక్కడ ఉన్న దుస్థితి అంతా కూడా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఒక 2,85,00,000కి డ్రైన్లు అయితే రోడ్లు అయితే అక్కడ ఇవ్వడానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఫైనాన్షియల్ బర్డెన్స్ కారణంగా మరి కొన్ని స్కీముల కింద ఈ ఇస్తామని చెప్పి దాన్ని ఏదో రకంగా దాన్ని కూడా భర్తీ చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి ఎస్సీ సప్లాన్ నిధులు తాడేపల్లిగూడానికి 2,50,00,000 ఇచ్చి అదే ఇతర మున్సిపాలిటీకి 50 మున్సిపాలిటీలకి 50, 60 కార్పొరేషన్కి ₹1,00,00,000 ఇచ్చారు. కానీ తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రం 2,50,00,000 సప్లాన్ నిధులు ఇచ్చారు. అది ఈ సప్లాన్ నిధులు వాడుకుంటూ మరి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ వార్డుకి మరి ఇక్కడ జనరల్ ఫండ్స్ నుంచి కొంత అమౌంట్ వెచ్చించవలసిందిగా అధికారులని ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అయితే మేము అలా కాదండి, ఎంతో కొంత ఇక్కడ చెప్తాము, కానీ మిగిలిన అమౌంట్ని మీరు భర్తీ చేయవలసిందిగా మేము కోరడం జరిగింది. ఆయన దానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి 2,50,00,000 ఎస్సీ సప్లాన్ నిధులు ఇచ్చినందుకు గాను మరి ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారో ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మరి మద్దతు ఉంటుందని చెప్పి, అలాగే పట్టణంలో ఇంచుమించుగా 6 వార్డులు ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది అధికారులు ప్లానింగ్ చేసి మరి చెప్తారని తెలియజేశారు. మరి తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఇంత డబ్బు సప్లాన్ నిధుల ద్వారా ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు మరి కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే స్థలం ఇవ్వాల్సి వస్తే ల్యాండ్ ఇచ్చినప్పుడే మీరు 99 రూపాయలకి ఇచ్చారు, 90 పైసలకి ఇచ్చారు అని చెప్పి కొన్ని మాటలు వస్తున్నాయి. ఈవేళ ఏదైతే పెట్టుబడులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారో, పెట్టుబడులు వస్తే మరి ఈ సంస్థలన్నీ వస్తే, ఏదైతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే, పరిశ్రమలు వస్తే మరి యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా ప్రామిస్ చేసిన పరిస్థితి ఆ వేళ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు, బృహత్ కార్యక్రమాలు ఎన్నో మరి చేసుకుంటూ ఈవేళ అనేక దేశాలని కూడా సందర్శించడం జరుగుతూ ఉంది. మరి నారా లోకేష్ గారు కానీ,
మరి నారా లోకేష్ గారు కూడా మరి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మరి ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అంటే దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడం జరిగింది. ఈవేళ పెట్టుబడులే లక్ష్యంగా ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలే మరి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్న మోడీ గారికి, మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుక్రవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాలకు మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ పార్టీలో గెలిచిన సర్పంచ్లను గౌరవిస్తున్నామన్నారు. రానున్న 3 ఏళ్లలో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామన్నారు. తొలుత విద్య, విద్యుత్, హౌసింగ్, ఎన్ఆర్జీఎస్ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆ పిల్లవాడు టీచర్ పనిచేస్తున్న టీచర్ మొన్న సెప్టెంబర్ నాటికి రిటైర్ అయ్యారు. అసలు మనం వచ్చి 15 ఏళ్ళ కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పిఆర్ ఉప్పరగూడెంకి బీటీ రోడ్ ఇచ్చారండి. అడిగారా? అడగలేదు. ఇప్పుడు ఖర్చు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మన గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 15 నెలల కాలంలో తాడేపూడికి మనం ఏం చేస్తున్నామో చేస్తున్నాం. అంతేగాని పాత ప్రభుత్వంలో చేసినవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అప్పుడు ఒక జీవో వచ్చింది, అని తెలియదుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వర్క్లు అయితే గ్రౌండ్లో అన్ని క్యాన్సిల్ చేయమని, ఆర్ఎన్బితో సహా అన్ని. అవన్నిటికి నేను మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ని కూడా వెనక్కి తెచ్చుకోవాల్సిన సందర్భం. ఈయన సమయంలో ఏం చేశాడంటే ప్రతి కాంట్రాక్టర్ని పిలిపించుకోవడం, నువ్వు ఎంత ఇస్తావని అడుగుతాడు, పారిపోవడం. అంటే ఆడి మిగిలి దానికంటే ఇతనే ఎక్కువ అడుగుతున్నాడు. నిన్న మీటింగ్ పెడితే సిగ్గు కదా నీకు? నువ్వు ఉండగా ఒక గొయ్యి కూడా పూడిపించిన వ్యక్తి నువ్వు. ఒక గొయ్యి పూడ్చితే దిక్కులేదు ఇక్కడ. ఆ రోజు నా మిత్రుడు ములపూడి బాబురావు చేసి ఆ అప్పలంటే అంతా బంగారం చేశాడు కాబట్టి ఈ రోజు ఇంకా ఆ విలేజ్లో ప్రజలు తిరుగుతున్నారు. చాలా మంది ఆదరించలేదు పార్టీని, చాలా ద్రోహం చేశారు. పనిచేసే వ్యక్తికి ఓట్లే లేదు, కానీ ఆ రోజు ఆయన పనిచేశాడు. ఎంత పని చేశాడంటే జిల్లాలో ఎక్కడ జరిగిన విధంగా రూరల్ పెంటపాడు మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత ములపూడి బాబురావు దగ్గుదని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. చేసినోడు చేశాడని చెప్పుకోవాలి. నీ సమయంలో నువ్వేం చేయలేదని మీ పార్టీ వాళ్ళతో చెప్పించారు చాలాసార్లు. మీ వాళ్ళే చెప్పారు మేము వచ్చాము ఏం చేయలేకపోయామంటే, ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, సార్ నన్ను రాకేసి 20% అడుగుతున్నారు సార్, మాకేం మిగులుతుంది సార్, నువ్వు నాకేం వద్దురా బాబు, నీ బట్టలు పెడతాను పని మొదలు పెట్టమంటే అప్పారపేట రోడ్డు చేస్తున్నాడు. అడగండి, ఆ రెడ్డి గారిని అడగండి. ఆరుగోలు రోడ్డు అన్ని అందరూ పారిపోయారు మొత్తం. వాళ్ళందరినీ నేను పిలుచుకుని మళ్ళీ వర్క్లో గ్రాంట్ చేసి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా క్యాన్సిల్ చేసేయమని చెప్పారు. ఎందుకు ఆగిపోయిన చెప్పాలా? వాళ్ళు నేను పని చేసినప్పుడు పని చేసానని గౌరవించి నీ చేతనైతే, అంతేగాని మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి నా టైంలో జరిగిన వర్క్లు, నీ టైంలో జరిగిన వర్క్లు చేయించవలసిన అవసరం లేదు. నా టైం ఏంటో నేను చూపించే వెళ్తాను ఇక్కడి నుంచి తాడేపూడిలో. నీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా తెలియజేసిందంటే సోషల్ మీడియాలో ఎన్ఆర్బిఎస్ స్కీమ్ అని చెప్పి 20,000 ఇస్తాం, అది తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. చాలా మంది కూడా వస్తున్నారు, కానీ అది 2019 ఉన్న స్కీమ్, అది ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ లేదు. వస్తే మేమే ప్రెస్ ద్వారా ప్రతి వాళ్ళకి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పిఎం కిసాన్ గురించి చెప్పడం జరిగింది. పిఎం కిసాన్లో రెవెన్యూ రికార్డ్స్కి డాక్యుమెంటేషన్ కొన్ని పేర్లు 1745 పేర్లు తప్పుగా ఉండడం జరిగింది. అంటే దస్తావేజులు ఏమో పుట్టిన వారి పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఏమో అత్త వారి పేరు ఉంటుంది. అటువంటి అన్నీ కూడా మేము కరెక్షన్ చేయమని చెప్పి కన్సర్న్ విఆర్ఓ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి 545 చేయడం జరిగింది. కొంతమంది అందరూ వేరే ఊళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా నోటీస్ ద్వారా వాళ్ళ వాట్సాప్కి తెలియజేయడం జరిగింది. భాగంగా ఒక్కొక్క కుటుంబానికి 2,000 చొప్పున 2,27,00,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మొత్తంగా 7,94,00,000 రూపాయలు సుఖీభావ పిఎం కిసాన్ కింద నిధులు రైతులకు జమ చేయడం జరిగింది.
దీనిలో కొంతమందికి గ్రీవెన్సెస్ లో మనకి 129 మంది రైతుల యొక్క గ్రీవెన్సెస్ మనం క్లియర్ చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. అది కూడా సుమారుగా 6,45,000 రూపాయలు గత వారం రైతుల అకౌంట్ కి జమ చేయడం జరిగింది. అలానే ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి రేపు మన గౌరవ శాసనసభ్యులు మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆర్గోలంతో ప్రోగ్రాం పెడుతున్నాం. దానికోసం 60,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని రైతు సేవా కేంద్రాల్లో సుమారుగా 3 లక్షల గన్ని బ్యాగ్స్ ప్లేస్ చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి పెంచుతాం. తాడేపల్లిగూడెం మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నియోజకవర్గం రూరల్ మండలం వెంకటరామనగూడెం గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణతో పాటు జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్, కైగాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, పాలుమోను శ్రీనివాస్, జొన్నల అన్నవరం, కనుపూరి ఉదయ భాస్కర్, సిరాపు శాంతకుమార్ అభిమానులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హయాంలో ఉంటే మెడికల్ సీట్లు వస్తే ఉచిత వైద్యం అందుతుంది. కార్యక్రమం అవలేదానికి వర్షం ఆగిపోయింది. కాలేజీలు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి సమర్థతతో శాంక్షన్ చేయించి పర్మిషన్లు తీసుకొచ్చి మరి దానికి సంబంధించిన భూమిని కేటాయించి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 5 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు మొదలుపెట్టి 2 కాలేజీలు ఓపెనింగ్ సిద్ధంగా ఉంచేలాగా రెడీ చేస్తే చంద్రబాబు నాయుడు ఎంతో దుర్మార్గంగా క్లాసులు ప్రారంభించి 2వ సంవత్సరం 3వ సంవత్సరం విద్యార్థులతో ఉన్న కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేయాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన పేరు రాకూడదు అన్నది చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గం. ఇవాళ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు 3 టర్ములు చేసేది, ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గర అయిపోతా ఉంది. ఈ 15.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకి ఒక సంక్షేమ కార్యక్రమం, ఒక పథకం అంటూ చెప్పుకోవడానికి ఏ పథకం లేని దిక్కుమాలిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ప్రజలకు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ 17 మెడికల్ కాలేజీలు మరి మళ్ళీ ప్రభుత్వ హయాంలోనే నడపాలని ఇవాళ ప్రజలందరి సహకారంతో కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి ఈ సంతకాలు సేకరణ చేసి ఆయనకి సమర్పించనున్నాం. అంతేకాదు మద్యం పేరుతోటి 1,000 కోట్లు దోచేస్తా ఉన్నారు. మద్యం ఊర్లో పారించేసి నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేస్తారు. దీంట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ వాటాదారులుగానే కనపడతా ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్యాండిడేట్లు వాళ్ళే దానికి ఒక చైన్ తయారు చేసేసి షాపుల్లాగానే ఉంటున్నాయి. ఈ బెల్ట్ షాపుల్లో అమ్మే మద్యం కానీ, డాబాల్లో అమ్మే మద్యం కానీ, మరి సిట్టింగ్ రూముల్లో అమ్మే మద్యం కానీ పూర్తిగా నకిలీ మద్యంతో ముంచెత్తేసి ఇవాళ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కనుక ఇప్పుడు చెక్ చేస్తే లివర్కు చెడిపోయిన మరి జనాభా మందు అలవాటు ఉన్న వాళ్ళు లివర్ వ్యాధితోటి ఎంతమంది బాధపడుతున్నారో తీవ్రంగా అన్నది లెక్క తేలద్ది. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేసేవాళ్ళు లేదు కాబట్టి తెలియట్లేదు. ఎప్పుడు వచ్చినా మనం అందరూ కూడా కలిసికట్టుగా మన క్షేమం కోసం, మన కుటుంబం, మన సభ్యుల ఆరోగ్యం కోసం, మన పిల్లల చదువు కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకొచ్చే విధానాన్ని గ్రామ సచివాలయాల ద్వారా తీసుకొచ్చి గ్రామంలో రైతుకు కావాల్సిన ఎరువు దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి, పురుగు మందు దగ్గర నుంచి ఇక్కడే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించే కార్యక్రమం చేపట్టి నాణ్యమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చి మరి వ్యవసాయదారునికి, రైతాంగానికి ఎంత మేలు చేసినా ఇవాళ మనం దుర్మార్గుల మాటలు నమ్మి ఇవాళ మోసపోయాం. మరి ఈ జరిగిన మోసాన్ని మనం సరిదిద్దుకోవడానికి మీరందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు నిలబెట్టుకున్నాం. దీని తర్వాత మద్యం మీద పోరాడి ఆ నకిలీ మద్యం గుట్టు ఇప్పుడే బయటపడతా ఉంది. ప్రతి జిల్లాలోనూ కూడా ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టేశారు.
ఎక్కడికక్కడ సీసాలు నింపేస్తున్నారు. ఈ స్పిరిట్ తీసుకొచ్చి రంగు కలిపేసి ఎసెన్స్ కలిపేసి దానికి 5-6 రూపాయలు ఖర్చు అవుతుందంట ఒక క్వార్టర్కి. వీళ్ళు మాత్రం మామూలుగా 99 రూపాయల క్వార్టర్ 110, దానికి మళ్ళీ ఇంకొక అదనంగా ఒక 20 రూపాయలు వేసి 120 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రతి బాటిల్కి 20 రూపాయలు అదనంగా ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుసంధానంలోనే ఈ 20 రూపాయలు పెంచి అమ్ముతున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో బృందావనం భవనంలో 1,65,00,000తో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ XRD ల్యాబ్ ను నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ స్ఫటికాకార పదార్థాల పరమాణు మరియు పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్రే డిఫ్రాక్షన్ పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు. మెటీరియల్ క్యారెక్టరైజేషన్, నాణ్యత నియంత్రణ కోసం మెటీరియల్ సైన్స్, ఫార్మాసిటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగిస్తారని తెలిపారు. So the reflected X-rays can be detected by the detector. So based on the reflections, we can characterize the sample. So you don't have a sample, test sample. Yeah, we have some samples. Sir, okay. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.